నమస్తే మేడం. పేరు నాని మొన్న వల్లభనేని వంశీని జైల్లో కలిసి వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి పక్కన మహిళ ఉందనే సభ్యతా సంస్కారాలు మర్చి తెలుగుదేశం వాళ్ళు నా రోమాలు కూడా పీకలేరు, నన్ను ఏం చేయగలరు, అరెస్ట్ చేస్తే చేసుకోండి దమ్ముంటే మీకు అని చెప్పేసి బహిరంగ సవాల్ విసురుతున్నాడు. అసలు పేరుని నాని అనే వ్యక్తి ఎలాంటి వాడు? పేరుని నాని విసిరినటువంటి సవాల్కి ఒక మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేర్లి నాని అంటే గూగుల్కి కూడా తెలియదు. పేర్లి నాని అనేసే తొర్రోడ అని వచ్చి గూగుల్ తల్లి కూడా తొర్రోడ గురించి మాట్లాడిద్ది. రెండోది వాళ్ళకి ఒక సంస్కారం, సభ్య సంస్కారం గురించి ఆ పార్టీకి తెలుసా? ముందు ఆ పార్టీలో ఉన్న నాయకుడు కాదు, ఆ నాయకుడికే తెలియదు. తర్వాత వీళ్ళు హోదాలో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు అనుకోండి. అతను తొర్రోడు పక్కన ఒక ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఒక పక్కన ఒక మహిళ ఉంది, వంశీ గారు వాళ్ళ మిస్సెస్ ఉంది నుంచొని, నా రోమాలు, నా ఈకలు, నా పీకలు పీక్కోలేరు అంటున్నాడు. అరే సంస్కారం లేనివాడా? మొన్నటి వరకు బీద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యము, కోట్లాదికి సంబంధించిన బియ్యం గోడౌన్లో దాచిపెట్టేసి ఏ రకంగా మీరు అమ్ముకొని తినేసి ఎట్లా బయటపడితే దొంగల్లాగా నీ కుటుంబం మొత్తం, నీ భార్య, నీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా పారిపోయి నువ్వు హ్యాండ్ రిస్పెక్ట్ బెయిల్ మీద ఎట్లా వచ్చావో బయటికి అది మాట్లాడు. ముందు నువ్వు దొంగవి కాదా? ఇలా నువ్వు బెయిల్ గురించి బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే నా ఈకా, నా పీకా, నా పీక్కోలేనంటున్నారు. నీకు త్వరలోనే మీ ఈకా, నీ తొర్రి ఇంకా ఎక్కువ పీకే రోజులు తొందరలోనే వచ్చినాయి. రెండోది, మీకు ఒక సంస్కారం లేని అది పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెల్లి అనేది భాష తెలియదు, అమ్మ అనే భాష తెలియని పార్టీ మీది. చెల్లికి కూడా చీర గురించి అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, తల్లి గురించి పుట్టుక గురించి కూడా మాట్లాడిన అసభ్యంగా మీరు. దాని గురించి నువ్వు ఇవాళ వచ్చి బయటికి అసలు నీకు మైకి ఎవరు మాట్లాడమని చెప్పలేదు, నీకు అసలు మీడియా వాళ్ళు కూడా నీకు ఎవరు అడగలేదు. నువ్వు పక్కనకు వచ్చేసి ఆ వల్లభనేని వంశీ భార్యకి ఏంటి మీ హస్బెండ్ ఏం చెప్పారు ఏందని ఆవిడని అడుగుతుంటే ఆవిడ చక్కగా చెప్తుంది, మంచిగా చూస్తున్నారు పోలీసు వాళ్ళు, బాగున్నారు మా ఆయన గారు, ఏం ఇది లేదు, ఏదో సీసీ కెమెరాలు పెట్టారంట కానీ చెప్పారంటే అట్లాంటి ఏమి లేవండి అని స్పష్టంగా ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంటే పక్కన ఒక మహిళను నుంచోబెట్టుకొని ఈ తొర్రోడికి ఎవరు చూడలేదు, నాకు గుర్తు చేయట్లేదని ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. నీ తొర్రి కానీ ఈ గుడివాడ గుట్కాగాడు 9 నెలల నుంచి దాక్కున్నాడు. నిజమైన మీరు మొగోళ్ళైతే ఎందుకు ప్రజల్లో తిరగట్లేదు, ఎందుకు ప్రజల్లో రావట్లేదు? ఇవాళ ఎవరో 420 గాడు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మీ ఎమ్మెల్సీ ఎన్నికలు కోడున్నా కూడా ఎక్కడో జరుగుతున్న దేని గురించో రైతుల గురించి పరామర్శించడానికి ఇప్పుడు వెళ్తారా? ఇది ఇప్పుడు గుంటూరు కృష్ణాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, కోడ్ ఉందా లేదా? వీళ్ళ మీద అంటే కేసులు పెట్టారంట. ఇంకొక ఆమె వచ్చింది డ్రామాల మీద డ్యాన్స్ వేసామా, అది ఇంకో ఆ రోజాకి చెప్పి నెగిరి ప్రజలు ఎప్పుడో ఎల్లగొట్టేశారు. అయినా కూడా ఇలా ఉలికి వీళ్ళు మాట్లాడాలని అనుకున్నా కూడా ప్రజలకి వీళ్ళకి నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే సమాజంలో వీళ్ళు పనికొచ్చే వాళ్ళు కాదు, సమాజంలో వీళ్ళు నుంచుంటానికి కూడా దేనికి కూడా అర్హత లేని వాళ్ళు. వీళ్ళకి ప్రజలు ఎక్కడో పంపించేశారు, అడ్రస్ లేకుండా పంపించేశారు. అయినా కూడా నీకు సిగ్గు రావట్లేదా? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈక పీక లేదు అని చెప్పాడు చూడు తొర్రాడు, నీకు మంచి ఈక పీకేసి నీకు ఒక సపరేట్గా ఒక రాజమండ్రిలో నీకు నీ భార్యకు పక్కనే కట్టేసి పంపిస్తారు. నువ్వు తొందరపడబాకు, ఎందుకంటే హ్యాండ్ రిస్పెక్ట్ బెయిల్ వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావేమో. ఎన్ని రోజులు కూడా ఇవి నడవు. రెడ్ బుక్లో కూడా మీరు ఎంతమంది ఉన్నారో దీనికి ద్రోహులు తప్పదు. నీ బీద వాళ్ళ నోరు కొట్టి, లక్షలాది మంది బీద వాళ్ళు నోరు కొట్టి ఆ బీద ప్రజలు తినే అన్నం 2 రూపాయలకి బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం కూడా ఇదే సార్లు అమ్మారు చూసారండి మీరు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు చూడు, గవర్నమెంట్కి ఎందుకు కట్టా కోట్లాది డబ్బులు? నువ్వు తప్పు చేయపోతే తప్పు కాబట్టే ఇవాళ గవర్నమెంట్కి డబ్బు కట్టావు. దీనికి సమాధానం చెప్పు. అరే తొర్రోడా, నువ్వు మాట్లాడతాను చేతగాక ఇవాళ కొల్లి రవీంద్ర గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ మినిస్టర్ పేరు కూడా నేను తీలేనంటున్నావు. మినిస్టర్ పేరు తీసానికి అర్హత నీకు ఎక్కడుంది? నీకు బందర్ ప్రజలు నీకు చెప్పు దెబ్బలు కొట్టి పంపించేశారు. ఎందుకంటే పెళ్ళంకి సమాధానం చెప్పుకోవాలని ఎదవకి మేము గెలిపించాము. బీద ప్రజల దగ్గర బువ్వ కూడా లాక్కునేవాడు ఎదవకు మేము బందర్లో పెట్టడం ఏంటని
నీకు ఎక్కడో పంపించారు. నీకు రాజమండ్రి జైలు నీకు తప్పదు, గుడివాడ గుట్కా గాడికి టైర్ కింద పండుకోవడం తప్పదు. మేడం, మరి కొడాలని మాట్లాడుతూ ఈ పకోడీలు నన్నేం చేయగలరని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీని బహిరంగంగానే విమర్శిస్తున్నాడు. దీనికేం చెప్తారు? ఈ పొకోడిగాడు అని, ఈ చొకోడిగాడు చెప్తున్నారే, చొకోడి ఈ గుడివాడ గుట్కాగాడు చొకోడి ఎక్కడ దాక్కున్నాడంట. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడతారు మీరు? మీ పక్కన మీ నాయకుడు నుంచున్నాడని పొకోడీలు చొకోడీలు కాదు. ఒక మీడియా అడుగుతుంది, ఎందుకంటే మీరు కనబడలేదంటే నీ ఉద్యోగం పీకేస్తే నువ్వు తిరుగుతావన్నారు. మీరు కూడా మాట్లాడుతున్నారా? ఎదవలరా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మొగోళ్ళలాగా శంషర్లుగా మేము ప్రజల సమస్యలు కనుక్కోవడానికి బయటికి వచ్చాం. మీలాగా అవినీతి చేశారు కాబట్టి, దొంగలు కాబట్టే దాక్కున్నారు. మా తెలుగుదేశం పార్టీలో దొంగతనం లేదు, అవినీతి లేదు కాబట్టే మీ మీద పోరాడం. మీరు చేసే అవినీతి పనులు ప్రజలకి ఒప్పచెప్పాం, ప్రజలకి చూపించాం. బహిరంగంగా ప్రజలు చూశారు కాబట్టే మీకు అడ్రస్ లేకుండా పంపించారు. ఈ చొక్కడి మాటలు, వీళ్ళు మాట్లాడే పొకడిగాళ్ళు వీళ్ళు, చొక్కడిగాళ్ళు వీళ్ళు, ఈ బజ్జీల వాళ్ళు వీళ్ళు, పునుగుల వాళ్ళు వీళ్ళు, రోడ్డు మీద ప్లాట్ఫారం మీద నెట్లు తీసుకున్న వాళ్ళు. ఈ వాడు మాటలకి ఎవరు నమ్ముతారండి? ఇవాళ గుడివాడలో వాడికి కనీసం వాడు పక్కనుండే వాడు పియగోడు లేడు వాడికి. ఎందుకంటే 50,000 ఓట్ల మెజార్టీతో ఇలా రాము అక్కడ గెలిచాడంటే ఈడు అవినీతి పని ఏ రకంగా ఉందో గుడివాడ ప్రజలు చూపించారు. ఇట్లాంటి వాళ్ళు మాటలు ఎవరో చెప్తున్నారు. పొకోడీలు చొకోడీలు, ఈ బజ్జీ మాటలు, ఈ పొకోడీలు మాటలు, ఈ చొకోడీ మాటలు మాకు అవసరం లేదు, మేము వినిపించుకోము. మాకు ఒకటే లక్ష్యం, ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేర్పించారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకే మాట అంటారు, ప్రజల సమస్యలు కనుక్కోండి, ప్రజలు బాగుతనం ఏ రకంగా ఉంది, ప్రజలకి ఏం అవసరం, యువతకి ఏం అవసరం, మహిళలకి ఏం అవసరం, ఆయన ఒకటే లక్ష్యం. అట్లానే మరి ఈ పార్లమెంట్లో మా ఎన్టీఆర్ జిల్లాలో కూడా కేసరిని చిన్ని కూడా ఆయన లక్ష్యం కూడా ఒకటే, ప్రజల గురించి వెళ్ళండి, ప్రజల దగ్గర ప్రజల సమస్యలు మీరు కనుక్కోండి అని నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ఆయన చెప్పే మాట ఒకే మాట, ఆ మాట మీద నడుస్తాం. ఈ చొకడిగాళ్ళు మాటలు, ఈ పొకడిగాళ్ళు మాటలు, ఈ బజ్జీల మాటలు మాకు అవసరం లేదు. మేడం, మరి మొన్న వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు నుంచి ఒకటిని బయలుదేరి వచ్చారు. మరి ఆ రోజున ఇక్కడ విజయవాడలో ఒక పాప సంఘటన మీకు తెలిసే ఉంటుంది. ఆ చిన్న పాపను పట్టుకుని ట్రోల్ చేస్తారని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారండి? ఏండి, ఈ అదవలు చిన్న పాపని బట్టి ట్రోల్ చేయటం కాదు, చిన్న పాపకు పట్టి ఆడిపిస్తున్న ఆట అని చెప్తున్నాం. అది ట్రోల్ కాదు, ట్రోల్ చేయట్లేదు. ఏండి, ఆ నిమిషానికి ఎవరు పిల్ల అనేది అర్థమైపోయిందిగా. ఇతని జగన్మోహన్ రెడ్డి పక్క నుండి అంచురురాలు కూతురు ఆ అమ్మాయికి అట్లా నేర్పించేసి అట్లా ముద్దు పెట్టినట్టు, మామయ్య నువ్వు లేకపోతే నాకు చదువుకి ఫీజు లేనట్టు ఆ పిల్లకి నేర్పించారు. చూడండి, వాళ్ళ నాన్న కారు వేసుకొచ్చిన కారు 80 లక్షలు కారు వేసుకొచ్చాడు, 10,000 రూపాయలు ఫీజు కట్టుకుంటాను లేదా ఆ పాపకి అంటే పసిబిడ్డకు కూడా అట్లా నేర్పిస్తున్నారని, అట్లాంటి భాష నేర్పించే బాగండి పిల్లలకని చెప్తున్నాం. అది ట్రోలింగ్ కాదు. వాళ్ళ ఫాదర్ ఏ కారు వేసుకొచ్చారో చూడండి, పక్కన వాళ్ళ ఫాదర్ ఆ పిల్లకి ఏ కార్ల నుంచి దింపుతున్నాడో చూడండి. ఆ కారు వాల్యూ వచ్చి 80 లక్షలు. 10,000 15,000 గురించి ఒక పాపకి రోడ్డు మీద నుంచోబెట్టేసి జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా మాట్లాడిచ్చినట్టు, మామయ్య నువ్వు లేకపోతే మాకు అమ్మఒడి లేదు, మా నాన్న బుడ్డి లేదు అన్నట్టుగా మాట్లాడిచ్చారు. అట్లాంటి మాటలు పసిబిడ్డలతో మాట్లాడించబాకండి. ఎందుకంటే రాజకీయం శవాల మీద రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంచి పాలన చేయాలనుకున్నప్పుడు, నువ్వు ప్రజల కోసము ప్రజల సంక్షేమ సేవలు ఏ రకంగా ఉన్నాయో కనుక్కోవాలనుకుంటే ప్రజల గురించి ఎల్లు, ప్రజలతో మాట్లాడు. మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మీకు నడుస్తుంది, వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, చెప్పిన సూపర్ 6లో మీకు పథకాలు అందినయా లేవా ఆ రకంగా మాట్లాడు. అది అందంగా ఉంటుంది. పసిబిడ్డలకి మహిళల్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఏదో చెప్పేసి వాళ్ళకి రోడ్లు ఎక్కించబాకు, వాళ్ళకి బదలాం చేయబాకు నువ్వు.